హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి థంబ్‌నెయిల్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుందండి. అదేంటంటే నా ఆన్లైన్ బిజినెస్ జర్నీ అనేది ఎలా ఉంటుంది అనేది, ఎలా ఉంది అనేది, ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ముందొచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ ఈ 2 బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేశాను. ఇవి వచ్చేసి సింపుల్ బ్లౌజెసే అండి. ఇలా మనకి ఎక్కడ ముడతలు లేకుండా కరెక్ట్‌గా ఫినిషింగ్ అనేది వస్తే కస్టమర్ వేసుకున్నా కూడా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఈ బ్లౌజ్ కూడా ఆల్రెడీ వాళ్ళు తీసుకొని వేసుకొని చూసారండి. చాలా బాగా సెట్ అయిందన్నారు. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే నేను ఫస్ట్ ఆన్లైన్ బిజినెస్ అనేది నేను స్టార్ట్ చేసేటప్పుడు ఆన్లైన్ చేయాలని కాదండి, ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ అనేది క్రియేట్ చేశాను. అది ఎందుకు చేశానంటే నేను ఆన్లైన్లో శారీస్, డ్రెస్సెస్ అండ్ 1 గ్రామ్ జ్యువెలరీ ఉంటాయి కదండి, అవనేవి సేల్ చేస్తూ ఉంటాను. ఆ బిజినెస్ చేస్తున్నప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేదాన్ని. అండ్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి నాకు, 1 గ్రామ్ జ్యువెలరీ, డ్రెస్సెస్వి అండ్ శారీస్వి. సో అవి గ్రూప్స్ అంటే ఓన్లీ మనకు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కదా. ఇన్స్టాలో అయితే మనకి ఫాలోవర్స్ కూడా వస్తారు. దాని నుంచి వాళ్ళకి ఈ గ్రూప్స్ గురించి కూడా ఐడియా ఉంటుంది కదా, వాళ్ళు జాయిన్ అవుతే వాళ్ళకు కూడా తెలుస్తుంది బిజినెస్ గురించి అన్నట్టుగా నేను ఇన్స్టాగ్రామ్ అనేది ఇన్స్టా పేజ్ అనేది క్రియేట్ చేశాను అప్పుడు. సో అది క్రియేట్ చేసిన తర్వాత ఏమైందంటే నేను ఎప్పుడు కానీ స్టిచ్ చేసినవి అప్పుడప్పుడు మోడల్స్ కొత్తగా ఉన్నవి నేను స్టేటస్ పెడుతూ ఉండేదాన్ని. యాక్చువల్గా మా రిలేటివ్స్లో ఒకరు ఆ డిజైన్స్ అనేవి వేరే వాళ్ళకు చూపిస్తే బాగా డిజైన్ చేశారు, మాకు చేసి పంపిస్తారా, ఇలా కస్టమైజ్ చేసి మనం ఏదైనా మోడల్ పంపిస్తే అని అడిగారు వాళ్ళని. అడిగితే నన్ను వాళ్ళు కాల్ చేసి మరి ఇలా చేపిస్తావా అని అడిగితే నేను చేసిస్తాను, మీరు మోడల్ పంపించండి అని చెప్పాను. వాళ్ళు మోడల్ పంపించిన తర్వాత నేను ఎగ్జాక్ట్గా సేమ్ క్లాత్ అనేది దొరకదు, ఎందుకంటే మనకు అవన్నీ పిక్ అనేవి మన దగ్గరవి కాదు కదా. సో అందుకని నేను ఓకే పంపిస్తాను, కానీ ఫ్యాబ్రిక్ మీకు చూపించిన తర్వాత నేను పర్చేస్ చేస్తాను అంటే ఓకే అన్నారు. నేను అప్పుడు క్లాత్ అనేది తీసుకొని వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించి పంపించాను. పంపిస్తే వాళ్ళు ఓకే అన్నారు. అది ఇంకా వాళ్ళు వాట్సాప్లో మనకి మెజర్మెంట్స్ అనేవి పంపించారు, బాడీ మెజర్మెంట్స్ పంపించిన తర్వాత నేను వాళ్ళకి అది స్టిచ్ చేసి మదర్ అండ్ డాటర్ డ్రెస్ అండి, అప్పుడు ఫస్ట్ బర్త్డేకి వాళ్ళు స్టిచ్ చేయించుకున్నారు ఒక లెహంగా అండ్ ఫ్రాక్. అవి ఇన్స్టాగ్రామ్లో కూడా పిక్స్ ఉంటాయి, మీరు కావాలంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్స్వి. నాది ఇంకొక యూట్యూబ్ ఛానల్ లింక్, ఇవి అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటే, మీకు ఎవరికైనా ఇలా ఇంట్లో ఉండి ఏదైనా జాబ్ బయటికి వెళ్ళి చేయడం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చేయలేని సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు. అండ్ ఇలా ఆన్లైన్ బిజినెస్ కూడా చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది అర్థం కాదు. ఫస్ట్లో నాకైనా కూడా అంతే కదండి, ఎవరైనా చెప్తే కానీ లేదంటే ఎక్కడైనా చూస్తే కానీ మనకు తెలుస్తుంది. సో అలా తెలియకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఒకసారి ఆ లింక్స్ అనేవి ఓపెన్ చేసి చెక్ చేయండి. నేను ఇంకొక ఛానల్ అన్నాను కదండి, ఆ ఛానల్ నేమ్ వచ్చేసి మేధాశ్రీ డిజైనర్స్. ఆ ఛానల్ ఎందుకు అందులో ఉన్న కంటెంట్ ఏంటంటే, నేను ఓన్లీ మన మోడల్స్ ఉంటాయి కదండి, డ్రెస్సెస్వే కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, లెహెంగా కానీ, బ్లౌజెస్ కానీ, ఇలా అన్ని టైప్స్ అనేవి అందరికీ ఎలా కుట్టించుకోవాలి ఏంటి అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. ఆ డిజైన్స్ అనేవి చూసుకుంటే మన దగ్గర ఉన్న క్లాత్తో ఎలా డిజైన్ చేయించుకోవాలి అనేది ఒక ఐడియా వస్తుంది. సో అందుకోసమని నేను ఆ ఛానల్ అనేది క్రియేట్ చేసి అందులో ఆ డిజైన్స్ అనేవి షేర్ చేస్తూ ఉన్నాను. అది వచ్చేసి నేను 1 ఇయర్ బ్యాకే నేను స్టార్ట్ చేశానండి. కాకపోతే ఆ 2 ఇయర్స్ అవుతుందో 1.5 ఇయర్ అవుతుందండి నేను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి. 2 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. జాన్లోనో ఏమో స్టార్ట్ చేశాను 2021.
అప్పుడు నేను స్టిచ్ చేసి పంపించింది వాళ్ళకు చాలా నచ్చి వాళ్ళు వేసుకున్నది చూసి ఇంకొకరు కూడా నాకు ఆర్డర్ ఇచ్చారు. సో అలా నాకు ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి పెరిగిపోయాయి. సో అప్పటి నుంచి నేను ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి తీసుకుంటూ నా దగ్గర ఉంటే క్లాత్స్ చూపిస్తాను. అవి నచ్చితే అందులోవి స్టిచ్ చేయించుకుంటారు. లేదు అంటే నాకు మోడల్ పిక్ పంపిస్తే ఆ మోడల్లో సేమ్ డిజైన్ కాకపోయినా అదే మోడల్లో వచ్చేటట్టుగా అదే ఫ్యాబ్రిక్ తీసుకొని నేను కస్టమైజ్ చేసి పంపించేదాన్ని. సో అప్పటి నుంచి నా ఆన్లైన్ ఆర్డర్ అనేది ఆన్లైన్ బిజినెస్ అనేది పెరిగిపోయిందండి. అందరికీ నచ్చడము, ఒకరి ద్వారా ఒకరికి తెలియడము, అలా ఆర్డర్స్ అనేవి వచ్చి ఆన్లైన్వి కూడా చేస్తున్నాను. అంతకుముందు వరకు ఆఫ్లైన్వి చేసేదాన్ని. ఇప్పుడు కూడా ఆఫ్లైన్వి చేస్తున్నాను. బట్ ఆన్లైన్వి కూడా ఎక్కువైపోయాయి. ఆన్లైన్లో ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే కాకుండా ఇలా చెప్పాను కదా, నేను శారీస్, 1 గ్రామ్ జ్యువెలరీ, డ్రెస్సెస్ ఇవన్నీ కూడా సేల్ చేస్తుంటానని. సో అవి కూడా పోస్ట్ చేసి అవి కూడా సేల్ చేస్తూ ఉంటాను. అన్నీ చేయాలని ఏం లేదండి. ఇందులో ఏదో ఒక్కటైనా కూడా చేసుకోవచ్చు కదా. అలా మీకు నచ్చితే చేస్తారన్నట్టుగా నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. ఇవి వచ్చేసి నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ అండి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఈ 5 కలర్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో ఇవి టాప్స్ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు, స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా కుట్టించుకోవచ్చు, ఇంకా లాంగ్ ఫ్రాక్స్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు, బ్లౌజెస్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. ఆల్ పర్పస్గా యూజ్ అయిపోతాయండి ఇవి. అందుకోసమని నేను ఇలా మల్టీ కలర్ ఉన్నవి తీసుకొచ్చాను. అన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు కదా ఇవైతే. సో మళ్ళీ కూడా అడుగుతున్నారండి, తీసుకొస్తాను. కాకపోతే ఇన్ని రోజులు నేను యూట్యూబ్లో కూడా షేర్ చేద్దామని అనుకున్నాను. యాక్చువల్గా నేను స్టార్ట్ చేసినాక కూడా ఎక్కువ వీడియోస్ కూడా పెట్టలేదండి ఈ ఛానల్లో. ఈ ఛానల్ ఎందుకు చేశానంటే, యాక్చువల్గా స్టిచ్చింగ్ నేర్పించమని నా దగ్గరకు వస్తుంటే నాకు ఈ బిజినెస్ నా వల్ల నాకు ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి నేర్పించడం కుదరదండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు 1 or 2 అవర్స్ 1 అవర్ అంటే ఓకే, కానీ 2-3 అవర్స్ ఉంటా అంటే మనకి టైం వేస్ట్ అవుతుంది, స్టిచ్చింగ్ అంతా ఆగిపోతుంది. నాకు ఆన్లైన్ బిజినెస్ కూడా లేట్ అయిపోతుంది కదా, అవి పోస్ట్ చేయడం ఇవన్నీ నాకు టైం అనేది ఎక్కువైపోతుంది. అందుకోసమని ఇలా యూట్యూబ్లో నేను పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో నేర్చుకోండి అని వాళ్ళకు కూడా చెప్పాను. ఇంకా అప్పటి నుంచి నేను కట్ చేసిన బ్లౌజెస్తో పాటు ఆ వీడియోస్ అనేవి షేర్ చేయడం స్టార్ట్ చేద్దామని నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. కానీ నాకు వర్క్ బిజీ ఎక్కువైపోవడం వల్ల నేను ఎక్కువ వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు. కాకపోతే పెడతానండి. ఇప్పుడు ప్రజెంట్ పెట్టకపోయినా కంపల్సరీ నేను వీడియోస్ అనేవి రెగ్యులర్గా పెడుతూనే ఉంటాను. కటింగ్, స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను. అండ్ ఇలా ఫ్యాబ్రిక్స్ కూడా మీకు కావాలి అంటే నేను కస్టమైజ్ చేసి కూడా పంపిస్తాను. మీరు నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు ఇన్స్టా పేజ్ ఉంది కదండి, మీరు దాంట్లోకి వెళ్ళి నాకు ఏ మోడల్ మీకు కావాలనుకుంటే డ్రెస్సెస్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. గ్రూప్ లింక్ ఓపెన్ చేసి దాంట్లో జాయిన్ అయితే అవి కూడా మీరు అందులో పర్చేస్ చేయాలన్నా చేయొచ్చు. లేదు ఇలా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకున్నా చేయించుకోవచ్చు. నేను కుట్టిన మోడల్స్లో కొన్ని మాత్రమే నేను ఈ వీడియోలో పోస్ట్ చేశాను, మీకు షేర్ చేశాను. ఇందులో ఏవైనా మీకు నచ్చిన ఇలాంటివి ఏవైనా కావాలి అన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టండి, చేస్తే నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. మీరు ఇందులో కూడా ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయొచ్చండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియోలో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి. 12 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఆ స్టిచ్చింగ్ జర్నీ కూడా, నా టైలరింగ్ జర్నీ ఎలా ఉందనేది కూడా మీకు ఇంకో వీడియోలో చెప్తాను. ఈ వీడియోలోనే చెప్తే చాలా లెంత్ అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.